లొట్టపీసు కేసు లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం. ఏసీబీ ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్నది కేవలం పరిశీలకుల విశ్లేషణ మాత్రమే కాదు, స్వయంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఈ ఫార్ములా కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయనకు ఇసుమంతైనా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవటానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఆయనే కాదు, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఏసీబీ ఈడీలు వరుస విచారణలతో ఉక్కిరి బిక్కిరి చేసి అంతిమంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే హస్తినలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పైకి మాత్రం బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి కాంగ్రెస్ లోకి జంపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో పార్టీ తరపున పిటిషన్ దాఖలకు వెళ్లానని చెబుతున్నారు. ఆ పిటిషన్ కోసమైతే హరీష్ రావు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు, పార్టీ తరపున న్యాయవాదులు వెళితే సరిపోతుంది. కానీ ఆయన గురువారం అనగా జనవరి 16న హస్తినలో న్యాయ నిపుణులతో చర్చిస్తూ బిజీగా గడిపారు. అదే సమయంలో ఇక్కడ హైదరాబాద్ లో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఈడీ విచారిస్తోంది. దాదాపు 7 గంటలకు పైగా కేటీఆర్ ను విచారించిన ఈడీ అవసరమైతే మరోసారి పిలుస్తామంటూ విచారణ ముగించి పంపించింది. ఒకవైపు కేటీఆర్ ను విచారిస్తూనే ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేస్ కేసుకు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించి ఆ తర్వాత వైదొలిగింది. ఆ కంపెనీ వైదొలగటం వల్లనే ప్రభుత్వం స్పాన్సర్షిప్ సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో A2, A3 అరవింద్ కుమార్, బిఎస్ఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఈడీ వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుండటమే కాకుండా గ్రీన్ కో అనుబంధ ఎస్ నెక్స్ట్ జెన్ లావాదేవీలపై కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే A2, A3లు తమ వాంగ్మూలాలలో మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు అనివార్యమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అరెస్టు నుంచి కేటీఆర్ బయటపడేందుకున్న మార్గాలపై న్యాయ నిపుణులతో చర్చించేందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంలో పిటిషన్ సాగుతో హరీష్ రావు హస్తన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.